వేరుశనగ సుండలు. వేరుశనగ సుండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన వేరుశనగలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కొబ్బరి తురుము, కరివేపాకు, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనము జస్ట్ స్టార్ట్ చేసేసుకోవటమే. అన్నిటికంటే ముందు ఏం చేయాలంటే మనము వీటిని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఇవి నానిపోయి ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కుక్ అయితే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే బాయిల్ చేయకుండా కూడా మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ నేను కొంచెం అంతా బాయిల్ చేస్తాను. మరీ ఎక్కువ బాయిల్ కాదు, ఒక్క బాయిల్ ఇచ్చేసిన తర్వాత సరిపోతుంది, తీసేసుకోవచ్చు. నానబెట్టిన వేరుశనగ గుళ్ళు వాటర్ వేసేసి బాయిల్ చేసేసుకోవటం. సో మూత పెట్టేస్తున్నాను, చక్కగా బాయిల్ అవుతూ ఉంటాయి. చాలామందికి ఒక అపోహ ఉంది, అంటే వేరుశనగ వల్ల మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని. వేరుశనగ ఒకటే కాదు, ఇంకోటి బాదం పప్పు తింటే ఫ్యాట్ పెరిగిపోతుంది, అందులో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫ్యాట్ అనగానే అందరికీ ఒక నార్మల్గా వచ్చే ఒక వర్డ్ అన్నమాట, ఒక మాట ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఏంటంటే చాలా లూజ్గా ఉపయోగిస్తూ ఉంటారు, ఎనీ ఫ్యాట్ని కొలెస్ట్రాల్ అనేస్తూ ఉంటారనమాట. సో బాదం పప్పు తింటే కొలెస్ట్రాల్, తర్వాత పల్లీలు, వేరుశనగ తింటే కొలెస్ట్రాల్, పిస్తా తింటే కొలెస్ట్రాల్, అలాగే జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్. ఏ నట్స్ అయినా కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి చాలామంది ఏంటంటే వాటికి దూరంగా ఉంటారు, తిన్నా కూడా చాలా తక్కువగా తింటారు. నిజానికి తక్కువ తినటం అనేది మంచిదే. ఏ ఆహారమైనా కూడా తక్కువగానే తినాలి, మోడరేట్గా తినాలి. అతిగా తీసుకున్నప్పుడు ఆహారం డెఫినెట్గా అది ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆహారం మనం కావాల్సిన దానికంటే ఆహారం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్గా మన బాడీలో ఫ్యాట్ కింద మారుతుంది. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా, కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకున్నా, ఇంకా ఏ ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకున్నా కానీ ఆ ఎనర్జీ అంతా ఏమవుతుందంటే స్టోర్ చేయాలి కదా. ఎనర్జీని మనం బయట స్పెండ్ చేస్తే ఓకే, అది స్పెండ్ చేయనప్పుడు, దాన్ని ఉపయోగించినప్పుడు ఆ ఎనర్జీ అంతా కూడా ఫ్యాట్ కింద మారిపోతుంది అనమాట. అది ఏ ఆహారానికన్నా వర్తించుతుంది. ఇంకా ఈ నట్స్కి వస్తే పల్లీలు కానీ, బాదం కానీ, లేకుంటే జీడిపప్పు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అవి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. మనకి కావలసినటువంటి ఫ్యాట్స్ మన నర్వస్ సిస్టమ్, మన బ్రెయిన్, మన నర్వస్ సిస్టము, మనము పనులు చేయటానికి కానీ, మాట్లాడటానికి కానీ, థింకింగ్ కానీ, వీటన్నిటికీ కూడా నర్వస్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా చక్కగా పనిచేయాలి. లేకపోతే మనం ఇలా ఒక ప్లేట్ కూడా మనము లిఫ్ట్ చేయలేమన్నమాట. సో ఆ నర్వస్ సిస్టమ్ పనిచేయడానికి కావాల్సినటువంటి గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా మనకి ఈ నట్స్లో దొరుకుతూ ఉంటాయి. సో మనం తీసుకోవచ్చు వీటిని, కానీ మోతాదు ప్రకారంగానే తీసుకోవాలి. మన ట్రెడిషన్లో మన పెద్దలు చాలా చక్కటి కుజిన్స్ డెవలప్ చేశారు. ఉదాహరణకి పల్లీలే చూసుకోండి, ఉదయాన్నే మనం పల్లీ పచ్చడి చేసుకుంటాం, ఇడ్లీలో కానీ, దోశలో కానీ. అలాగే ఇడ్లీ, దోశ అనేది ఫర్మెంట్ అయినటువంటి ఆహార పదార్థం, అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు మనం గుడ్ బ్యాక్టీరియా గురించి చాలా చెప్పుకుంటాం, కానీ ఇది మన సిస్టంలోనే ఇప్పటి నుంచో మనం ఫాలో అవుతున్నాం. నార్మల్గా ఉండే సిస్టమ్స్ మనము నార్మల్గా ఫాలో అయ్యి అతిగా తినకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మనం బరువుని మెయింటైన్ చేయగలుగుతాము, ఆరోగ్యాన్ని కూడా చక్కగా మెయింటైన్ చేయగలుగుతాము. సో ఇక్కడ పల్లీలు కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి. వీటిని మనము పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఈ ప్యాన్ ఇక్కడ హీట్ అవుతూ ఉంటుంది. వీటిని పల్లీల్ని మనము తీసేసి ఒక దాంట్లోకి తీసేసుకుందాము. పల్లీలు కానీ జనరల్గా ఏ నట్స్ అయినా కూడా కొంచెము హీట్ తగలటమో లేకుంటే నానబెట్టి తీసుకోవటమో చేస్తే కనుక, నానబెట్టి తీసుకోవటం వల్ల ఏంటంటే హైడ్రేట్ అవుతుంది అన్నమాట. చక్కగా హైడ్రేషన్ నుండి అరుగుదల అనేది పెరుగుతుంది. తర్వాత తక్కువ తీసుకునే పద్ధతి వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువే తీసుకుంటూ ఉంటాము. సో అలాగే నానబెట్టి తీసుకోవటం, బాదంలు నానబెట్టి తీసుకోవటము, ఈవెన్ అక్రూట్ కూడా, వాల్నట్స్ అనేవి ఉంటాయి కదా, అందులో కూడా చాలా ఎక్సలెంట్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగావి. సో అవి కూడా నానబెట్టి తీసుకోవచ్చు. జీడిపప్పు కూడా నానబెట్టి తీసుకోవచ్చు. మనము జీడిపప్పు కూరల్లో వాటిలో ఉపయోగించినప్పుడు నానబెట్టి ఉపయోగించుకోవచ్చు.
నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేసుకొని సో ఫస్ట్ ఆవాలు అలాగే జీలకర్ర ఆ రెండు ఫస్ట్ కొంచెం టప్ మననివ్వండి. నెక్స్ట్ మనము ఎండుమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా మినపప్పు, జస్ట్ కొంచెం అంత పచ్చిమిర్చి, సో ఎక్కువ వేగనవసరం లేదు, జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా కొబ్బరి తురుము, ఓకేనండి. నెక్స్ట్ కొంచెం అంత ఉప్పు, ఇంకొక సింపుల్ మెథడ్ ఏంటంటే ఉప్పు బాగా కరెక్ట్గా మనకి ఆ గింజలకి పట్టాలి అని అంటే కనుక బాయిల్ చేస్తున్నప్పుడు మనము పల్లీలు బాయిల్ చేస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వాటిని చక్కగా ఉప్పు వేసి బాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. సో పల్లీలు యాడ్ చేసేస్తున్నాను. సో అంతే, చక్కగా రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము చక్కగా సర్వ్ చేసేసుకుందాము. ఫైనల్గా కొంచెం అంత నిమ్మరసం. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా నిమ్మరసము మంచి టేస్ట్ వస్తుంది, కొంచెం పులుపు తగులుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే చక్కటి గ్లేజ్ అనమాట. ఆల్రెడీ గ్లేజ్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే మనము ఆయిల్ యాడ్ చేసాం కాబట్టి షైనీగా కనిపిస్తుంది. అది నిమ్మరసం యాడ్ చేసేటప్పటికి ఇంకా షైనింగ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఒక న్యూట్రిషనిస్ట్ వ్యూలో చూస్తే కనుక నిమ్మరసం యాడ్ చేయటం వల్ల దీంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకి చక్కగా అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. సో అది నిమ్మరసం ఒక ఇంపార్టెన్స్. సో సర్వ్ చేసేసుకుందాము. సో చక్కగా వేరుశనగ సుండలు మనకి రెడీ అయిపోయింది. ఎక్కడా కూడా మనకి సర్వ్ చేస్తున్నప్పుడు ఎంత సింపుల్ అయినా కానీ చూడటానికి చక్కగా ఉండేటట్టు, ప్లేట్లో మనం పెట్టుకుంటున్నప్పుడే చూడటానికి చక్కగా ఉండేటట్టుగా ఆహారాన్ని మనం సర్దుకోవాలన్నమాట. నార్మల్ ఫుడ్ అన్నం పప్పు తీసుకుంటున్నప్పుడు కూడా దాన్ని నార్మల్గా చక్కగా చూడటానికి బాగుండాలి కదా మనం తినే ముందర. ఆ విధంగా చక్కగా పెట్టుకుంటే కనుక తినడానికి బాగుంటుంది. మంచి మూడ్లో తింటారు అనమాట. ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేసుకుంటూ లేకుంటే టెన్షన్గా ఎప్పుడు ఆహారం తీసుకోకూడదు. ఇది మనము ఒక స్నాక్ లాగా తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు. ముఖ్యంగా స్కూల్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు ఈ స్నాక్ ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. బాగా అలసిపోయి ఉంటారు కాబట్టి ఆ టైంలో తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్న పిల్లలకి లేకుంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఉన్న పెద్దలకి కానీ వాళ్ళ స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇది స్నాక్ లాగా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే జిమ్ అయిపోయిన తర్వాత కూడా ఇది స్నాక్ లాగా తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి.